is the 10th Saima, and after traveling across the globe, it's like homecoming, right? So special appreciation for Saima chairperson Brinda Prasad ma'am for giving us such a platform and doing it religiously year on year. ఒక మంచి సినిమా తీయాలనంటే యాక్టర్స్ ఉండాలి, డబ్బులు ఉండాలి, కథ బాగుండాలి, దాంతోపాటు ముఖ్యంగా ఒక కెమెరా ఉండాలి. సో ద ఫస్ట్ కేటగిరీ ఈస్ బెస్ట్ సినిమాటోగ్రఫర్ 2019. సో టు ప్రెజెంట్ దిస్ అవార్డ్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ స్టేజ్ పవన్ వడియార్ గారు అలాంగ్ విత్ తాన్యా హోప్. Saima 2019 for Best Cinematographer Telugu goes to Sanu John Burgess for Jersey. It was my first Telugu film. Very happy to see that it's appreciated in terms of work. Gautam's first brief was, let's do something which we like. Let's not think about what will work, what will not work. Okay. And I'm so happy to see that it worked and it's being appreciated. Thank you. ఎంత మంచి మ్యూజిక్ ఉన్నా దానికి సరైన లిరిక్స్ పడితేనే సాంగ్ అదిరిపోతుంది. సో అవర్ నెక్స్ట్ కేటగిరీ ఇస్ బెస్ట్ లిరిక్ రైటర్ 2019. సో టు ప్రెజెంట్ దిస్ అవార్డ్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ స్టేజ్ అర్మాన్ మలిక్ గారు అలాంగ్ విత్ ద వెరీ బ్యూటిఫుల్ శుభ్ర అయ్యప్ప. అంగరంగ వైభవంగా సాగుతున్న మన సైమా 2021 లో ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన ది వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి హార్డీ వెల్కమ్. Best Lyric Writer 2019 and the winner is Shri Mani for Ide Kada Maharshi. రెండు మాటలు మాత్రం చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే దర్శకులు హీరో గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. నా రైటింగ్ స్టైల్ని కంప్లీట్గా మార్చిన పాట అని చెప్పచ్చు. మహర్షి ఆల్బమ్ ఎంటైర్ ఆల్బంలో నేను కంప్లీట్ నా రైటింగ్ నేను వెతుక్కుంటూ నేను కొత్తగా కనుక్కున్నానని చెప్పచ్చు అనమాట. సో ఇంత మంచి సాంగ్కి అవార్డు ఇచ్చినందుకు సైమాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి సిచ్యువేషన్స్ రాయకపోతే లిరిక్ రైటర్కి ఇంత మంచి సాహిత్యం రాసే అవకాశం దొరకదు. సో థ్యాంక్స్ టు వంశీ గారు అండ్ హరి గారు. అండ్ ఇదే కదా సాంగ్ గురించి ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫస్ట్ లిరిక్ రాస్తే దీని తర్వాత ట్యూన్ చేశారు. సో డిఎస్పి గారు ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ థ్యాంక్స్ టు డిఎస్పి గారు. ఇంత మంచి ట్యూన్ ఒక లిరిక్కి కట్టడం అనేది నిజంగా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అండ్ దీనికి అవార్డు రావడం నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.